హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో హోటల్ స్టైల్లో బటర్ నాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంత స్మూత్గా చాలా బాగా వస్తుందన్నమాట. ఒక్కసారి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియోని చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హోటల్ స్టైల్లో లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల దాకా మైదాని అయితే తీసుకున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగర్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాను అయితే యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలి అంటే బేకింగ్ పౌడర్ని కూడా వాడవచ్చు. అదేవిధంగా ఒక అరకప్పు దాకా పెరుగును కూడా తీసుకుని మంచిగా కలిసేలాగా చక్కగా బాగా స్మూత్గా మొత్తం ఈక్వల్గా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మీరు కావాలి అంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను హోటల్ స్టైల్లో లాగా చూపించబోతున్నాను కాబట్టి మైదాతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని అయితే వేసేసుకుని మంచిగా కలిసేలాగా చక్కగా బాగా స్మూత్గా మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపే విధానాన్ని బట్టే ఇది గట్టిగా లేదా మెత్తగా సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్నట్లయితే మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే చక్కగా మూత పెట్టేసేసుకుని మీకు టైం ఉంటే కనుక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఉంచితే బాగా మంచిగా స్మూత్గా పొంగుతూ వస్తాయన్నమాట. మీకు టైం లేకపోతే కనీసం ఒక 15 మినిట్స్ అన్నా ఇలా ఉంచేసేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చక్కగా ఒకసారి ఇవి నేనైతే 3 అయితే వచ్చే విధంగా అయితే ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే చిన్న చిన్నగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాల్స్ లాగా ఇలా 3 బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఆ తర్వాత ఇలా మనం కూరగాయలు కట్ చేసుకునే బోర్డు ఉంటుంది కదండి, దాని మీద అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బాల్ లాంటిది ఈ విధంగా ఇలా తీసేసుకున్న తర్వాత మంచిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను గార్లిక్ అయితే వేసుకుంటున్నాను. అదేనండి వెల్లుల్లి. ఇలా మనము తురుముకునే మిషన్ ఉంటుంది కదా, దాంతో చక్కగా ఈ విధంగా తురిమేసేసుకోవాలి. చాలా చిన్నగా తురుముకోవాలి. మంచిగా చక్కగా అతుక్కుపోతుందన్నమాట. ఇలా చిన్నగా తురమటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తినేటప్పుడు అది పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఈ విధంగా ఇలా అతికిచ్చేసేసుకొని ఆ తర్వాత దీని మీద కొంచెం పౌడర్ని, మైదా పౌడర్ని ఇలా వేసేసుకుని మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ బాల్ లాగా చుట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఈ బాల్ని మైదాలో డిప్ చేసేసుకుని 2 సైడ్ల చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరీ రౌండ్గా కాకుండా ఇలా ఎగ్ షేప్లో చెప్పాలి అంటే చక్కగా ఈ విధంగా రోల్ చేసేసేసుకుని మరీ అంత పలచగా కాదు, మరీ అంత మందంగా కాదు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత కొంచెం చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను నల్ల నువ్వులను అయితే క్రంచీగా డ్రై రోస్ట్ చేసేసుకుని మంచిగా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి చపాతీలు చేసే పీటతోటి మంచిగా ఈ విధంగా చక్కగా రోల్ చేసేసుకుని మరొక సైడ్ తిప్పేసేసుకుని దీని సైడ్ అయితే ఇక్కడ వాటర్ని కొంచెం లైట్గా అప్లై చేసేసుకొని నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ మీదే చేస్తున్నానంటే మీరు కావాలి అంటే ఐరన్ ప్యాన్ మీద కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా రెండో సైడ్ని ఇలా మంచి చేసేసుకుని ఈక్వల్గా ప్యాన్ని ఆ వేడి సెకకి చూపిస్తూ ఉంటే చక్కగా మంచిగా ఇలా కాలుతుందన్నమాట. ఆ తర్వాత ఇలా తీసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఆల్రెడీ మనం ప్యాన్కి కొంచెం వాటర్ వేసేసి అప్లై చేసి అతికిచ్చేసాము కాబట్టి అది రెండో సైడ్ కూడా ఈక్వల్గా కాలుతుందండి. నిదానంగా 2 వైపులా చక్కగా మంచిగా ఇలా మంచిగా కాల్చాలన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ తీసేసుకుని మంచిగా ఈ టైంలోనే అప్లై చేసేసుకోవాలి. ఒక్క సైడ్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని వేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట. దీనిలో హీట్ మొత్తం తగ్గిపోయినాక తిన్నా కానీ అంతే స్మూత్నెస్ ఉంటుందన్నమాట. నేను చెప్పిన ప్రకారం ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. మోస్ట్లీ పిల్లలైన పెద్దలైన చాలా ఇష్టంగా తినేసేస్తారు. హోటల్కి వెళ్ళి ఎక్కువగా మనం ఇష్టపడి తినే ఈ బటర్ నాన్ని ఇప్పుడు ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకుని మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా చక్కగా సర్వ్ చేసి పెట్టండి. హ్యాపీగా తినేస్తారనమాట. హోటల్ నుంచి తీసుకొచ్చారా అని అడిగల్లా అప్రిషియేట్ చేస్తారు మీరు చేశారు అంటే. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ఈ పద్ధతిలో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా తుంచి చూస్తుంటే చూసారు కదా ఎంత స్మూత్గా తునుకుతుందో, అట్లా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మీరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ఇలా మంచిగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని హ్యాపీగా తినేసేయటమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.